అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 18వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను అయితే చవి చూడబోతున్నారు, ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలకు తగిన పరిహారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనక ఒక్కసారి ఈ గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు సహజంగానే నాయకత్వ లక్షణాలను అయితే కలిగి ఉంటారు. గౌరవ మర్యాదలు, అందరికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో ప్రత్యేకమైనగా అయితే ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయపడాలి, వీరికి తోచినంత సహాయం ఎవరో ఒకరికి ఏదో విధంగా అయితే సహాయం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిగా ఎంతో కలుపుగోలుగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశి గలవారు బాధలు, కష్టాలు ఎన్నో అనుభవిస్తూ ఉంటారు. ఎంతో మంచి మనసు కలవారు, ఎంతో రూపలావణ్యం కలవారు. రేపటి రోజున వీరికి ఎరుపు రంగు ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతుంది. వీరి యొక్క గౌరవాన్ని కూడా తీసుకురాబోతుంది. శుభ సంఖ్యలు వచ్చేసి 1, 3. రేపటి రోజున వీరికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా మెండుగా కనబడుతుంది. ముఖ్యంగా సాయంత్రం తర్వాత వీరికి జరిగే అద్భుత పరిణామాలు కూడా తెలుసుకున్నట్లయితే కనుక మీరు ఎంతో ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ముఖ్యంగా రేపటి రోజున సాయంత్రం తర్వాత వీరి యొక్క జీవితంలో కొన్ని ప్రత్యేకమైన పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒక దూరపు బంధువు వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ వీరికి రాబోయే సమాచారం, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడడం వల్ల ఆర్థిక లాభాలకు సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయి. ఈ యొక్క చిన్న విషయంలాగా మీకు కనిపించినా కూడా భవిష్యత్తును మార్చే సూచనగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క మధ్యకాలంలో ఒక పెద్ద తప్పు కూడా చేస్తున్నారు. అదేమిటంటే మీ యొక్క కులదేవత ఆరాధన మర్చిపోవడము. నిజంగా అది మీరు అసలు ఎంత గందరగోళమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడాను, ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నప్పటికీ కూడాను ఈ కాలంలో మనము కులదేవత ఆరాధన అస్సలు విస్మరించకూడదు. తప్పకుండా ఆరాధించుకోవాలి. కులదేవత ఎవరనే విషయాన్ని మీ ఇంట్లో ఉన్న పెద్దలను, తాతలను అడిగి తెలుసుకోవడం, పూర్వీకులను అడిగి తెలుసుకోవడం ఎంతైనా మంచిది. కొన్ని మీ పనుల్లో ఆలస్యం కావడం, ఇంట్లో కలహాలు, మీ మనసుకు ప్రశాంతత లేకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. వీలైనంత వరకు మీ ఇంటి యొక్క కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. రేపటి రోజున మీకు అధిక కోపం, ప్రమాదం కూడా కలిగే సూచనలు అయితే కనబడుతున్నాయి. రేపటి రోజున కాస్త కోపం ఎక్కువగా వస్తుంది, కానీ ఈ కోపం వల్ల అనవసరమైన వాదనలు, వాగ్వాదాలు అయితే సంబంధాలు దెబ్బతినే ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి. కనుక మీరు ఒక మంచి అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా మాటల్లో చాలా జాగ్రత్త అవసరం. అలాగే ఈ యొక్క రాశి గల వారికి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కష్టాలు వచ్చినా కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోతూ ఉన్నాయి. ఇంట్లో శాంతి లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు సైతం సమస్యలు తలెత్తడము, డబ్బు సమస్య పడిపోవడము, ప్రశాంతత లేకపోవడం, ఇటువంటివన్నీ మీ జీవితంలో సంభవిస్తూ ఉన్నాయి. కానీ దాని వెనుక ఒక ముఖ్యమైన కారణం అయితే ఉంది. అది ఏంటంటే కనుక మీ ఇంటి యొక్క కులదేవతను మీరు మర్చిపోవడము. పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, కులదేవత అనేవారు కుటుంబాన్ని కాపాడే శక్తి. కానీ ఈ కాలంలో చాలామంది కులదేవత ఎవరో తెలియకుండా, పూజలు చేయకుండా వారి యొక్క ఆరాధన పూర్తిగా మర్చిపోతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో దైవానుగ్రహం కూడా తగ్గిపోతుంది. మంచి మంచి అవకాశాలు దగ్గరకు వచ్చి కూడా తిరిగి వెళ్ళిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కూడా తగ్గిపోతుంది. ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు చేపట్టిన పనులన్నింటిలో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో నెగిటివ్ మార్పులు తప్పకుండా మొదలవుతాయి. ఈ యొక్క రాశి గల వారు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకొని తీరాలి. కులదేవతను ఎవరు కూడా మర్చిపోవద్దు. వీలైనప్పుడు మీ గ్రామంలో ఉన్న కులదేవతను ఆలయానికి తప్పకుండా వెళ్ళి ఒక చిన్న దీపాన్నైనా సరే వెలిగించాలి. ఒక కొబ్బరికాయ కొట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఈ చిన్న ఆరాధన కూడా మీ జీవితాన్ని ఎంతో పెద్ద మార్పును కూడా తీసుకురాగలదని మీరు గమనించుకోవాలి. రేపటి రోజున మీరు సహజంగా ఎదగాలనే తపన కలిగి ఉంటారు. కానీ ఎదుగుతున్న కొద్దీ మీ చుట్టూ ఉన్న వారి దృష్టి కూడా మీపై పెరుగుతూ ఉంటుంది. కానీ
అందరూ మీ యొక్క అభివృద్ధిని ఆనందించరు కనుక కొంతమంది అసూయతో దృష్టితో చూస్తూ ఉంటారు. ఇదే పెద్దలు చెప్పే ప్రయత్నంలో నరదిష్టి ప్రభావం కూడా తగులుతూ ఉంటుంది. నరదిష్టి వల్ల మీ జీవితంలో కనిపించే సంకేతాలు ఏంటంటే హఠాత్తుగా పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి. సజావుగా సాగుతూనే సడన్గా మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. మనసుకు అలసట అయితే అనిపిస్తూ ఉంటుంది. శరీరం భారంగా అనిపిస్తుంది. ఇంట్లో అనవసరమైన కలహాలు, డబ్బు సమస్యలు పెరగడం, ఆలోచనలు గందరగోళమైన సమస్యలు ఏర్పడడం ఇదైతే యాదృచ్ఛికమైతే కాదు. నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తప్పకుండా మీ ఇంటిపై ఉందని మీరు తెలుసుకోవాలి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ దీనికి తప్పకుండా పరిష్కారం ఉంది. నువ్వుల నూనె దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. హనుమంతుని దర్శించుకొని ఒక కొబ్బరికాయను సమర్పించాలి. వారానికి ఒకసారి తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. వారానికి ఒకసారైనా సరే మీరు కులదేవత ఆరాధన అనేది అస్సలు మర్చిపోవద్దు. అలాగే పేదవారికి నల్ల నువ్వులు లేదా బట్టలు దానం చేయడం ఎంతైనా మంచిది. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు మీరు పాటిస్తూ ఉండడం వల్ల, ఇటువంటి పరిహారాలు మీరు చేసుకుంటూ ఉండడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా అయితే తొలగిపోది. కాబట్టి ఈ యొక్క రాశి గల వారు ఈ యొక్క విషయాన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు. మన జీవితంలో వచ్చే సమస్యలు దానికి గల కారణాలు బయట అయితే కాదు, మన ఆచారాల్లో కూడా ఉండవచ్చు. కాబట్టి కులదేవతను గౌరవించడం మీరు అసలు మర్చిపోవద్దు. దృష్టి దోషాలను తేలిగ్గా అయితే అసలు తీసి పడేయవద్దు. దేవుడితో విశ్వాసంతో ముందుకు సాగండి. తప్పకుండా భగవంతుడు మీకు శుభ ఫలితాలు అయితే కలిగించాడు. రేపటి రోజున యొక్క రాశి గల వారికి అన్ని రాశుల కంటే కూడా ముఖ్యమైన విషయాన్ని అయితే కలిగించి ఒక జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కేవలం అదృష్టం వల్లనే కాదు, మనం చేసే పూజల పరిహారాలు, దాన ధర్మాలు వంటివి కూడా చాలా ప్రభావం చూపుతాయని తెలుసుకోవాలి. ఈరోజు మీరు చేయగలిగిన కొన్ని చిన్న పూజలు, పరిహారాలు, దానాలు మీ జీవితాన్ని ఏ విధంగా అయితే మార్చగలుగుతాయో అటువంటి వివరాలన్నీ మీరు తప్పకుండా మీ మనసుకు తెలుస్తుంది. ఉదయం నిద్రలేవగానే రేపటి రోజున స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర చిన్న దీపాన్ని వెలిగించి, గొప్ప పూజలు కూడా అవసరం లేదు కానీ మనస్ఫూర్తిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీకు పెద్ద ఫలితాలు అయితే ఇస్తూ ఉంటాయి. ఇక గణపతి ప్రార్థన చేయడం అన్ని ఆటంకాలను తొలగిపోవాలని మనస్ఫూర్తిగా అయితే వేడుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆరోగ్యం, శక్తి పెరుగుతుంది. రేపటి రోజున మీకు తెలిసి తెలియనట్లుగా కొన్ని అయితే కులదేవత నామస్మరణ కూడా తప్పకుండా చేసుకోవడం ఎంతైనా మంచిది. సాయంత్రం సమయంలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి కుటుంబాన్ని కాపాడమని ఆ దేవతను మీరు ప్రార్థించుకోవడం ఎంతైనా మంచిది. కొన్ని చిన్న పరిహారాల ద్వారా మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాగలవు. ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గిపోతుంది. వారానికి ఒకసారి నువ్వుల దీపం తప్పకుండా వెలిగించుకోండి. ఒక చిన్న నిమ్మకాయను ఇంటి బయట మీరు ఉంచడం వల్ల కూడా దిష్టి తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందని అయితే మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున ముఖ్యంగా మీరు కోపాన్ని నియంత్రించుకోవడం ఎంతైనా పెద్ద పరిహారం చేసినంత పని అనేది చెప్పుకోవచ్చు. చిన్న చిన్న దానాలను చేయడం ద్వారా మంచి ఫలితాలను ఇస్తాయి. పేదవారికి అన్నదానం, పండ్లు లేదా బిస్కెట్లు చిన్నపిల్లలకు ఇవ్వడం, బట్టల దానం చేయడం కూడా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పెరుగుతుంది. రేపటి రోజున అన్ని రంగాల వారికి కూడా ఈరోజు ఎలా ఉంటుందంటే, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించే రోజునైతే చెప్పుకోవాలి. మీ పై అధికారులు మీ కష్టాన్ని చూసి మీకు మంచి మాటలు వినే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఒక ప్రశంస కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొత్త అవకాశాలు కూడా మీ జీవితంలో సంభవించబోతున్నాయి. తప్పకుండా మీకు చవిచూస్తారు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికైతే ఒక చిన్న చిన్న లాభాలు కనిపించే రోజునైతే చెప్పుకోవచ్చు. వ్యాపారం అంటే ఏదే వ్యాపారం మొదలుపెట్టిన అందులో తప్పకుండా మీరు విజయాన్ని అయితే చవిచూస్తారు. కొత్త కస్టమర్లు పరిచయం కాబోతుంటారు. మరియు రేపటి రోజున ఎంతైనా పెట్టుబడిలో జాగ్రత్త చాలా అవసరం. కొత్త కస్టమర్లు వచ్చినప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు తప్పకుండా పొందగలరు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఏకాగ్రత ఎంతైనా అవసరం. విద్యార్థులకు ఏకాగ్రత పట్ల గురువుల నుండి మంచి మార్గదర్శకత లభిస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే వారికి రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. ఏ రాశి గల వారు ఎప్పుడూ కూడా నిర్ణయాలను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు చదివినా సరే, ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి ఎంతైనా అవసరం కనుక అటువంటి ఆలోచనలు, లేనిపోని టెన్షన్లు మీరు అసలు వేసుకోవద్దు. చదువును పూర్తిగా మర్చిపోయి మీరు అనవసరంగా ఆందోళన చెందవద్దు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికైతే మీరు ఎంతైనా ప్రయత్నించి తీరాలి. చదువుకునేటప్పుడు ఏకాగ్రత ఎంతైనా అవసరం. యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండడం వల్ల మీకు ఏకాగ్రత అయితే మీకు బాగా మెండుగా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.